బాంబే కాలనీ, సుందరయ్య నగర్ క్రీస్తు సంఘముల వారు నిర్వహిస్తున్నటువంటి ఈ 10వ ఉపన్యాస సభలకు కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసు నామమున వందనములు సమర్పిస్తున్నాను. ముఖ్యంగా సభ అధ్యక్షులు దేవరాజు గారికి, వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నాకంటే ముందుగా ప్రసంగించినటువంటి సహోదరులు ప్రసన్న గారికి ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రసంగం విన్నాక ఇక రాహాబు గారిని ఎప్పుడు వేశ్య అనకూడదని నేను ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఏ లిస్టులో నుంచి ఏ లిస్టుకి వచ్చింది వాడి పేరు. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆమె మన ప్రభువైన యేసుకు తల్లి అవుతుంది వంశావళి ప్రకారం. ఇంకా కూడా ఆ తర్వాత కూడా ఆమె నా మాట అనడం మంచిది కాదు. ఈ 10వ బైబిల్ ఉపన్యాస సభలకు సహోదరులు మైకేల్ గారు నిర్ణయించినటువంటి ఏర్పాటు చేసినటువంటి అంశం పేరేంటి చెప్పండి? విశ్వాస వీరులు. విశ్వాస వీరులు. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాస వీరులు అంటే అర్థం ఏంటి? ముందు అది చూద్దాం. అది చూశాక అందులో భాగంగా రాహాబును ఆయనకిచ్చి సంసోను నన్ను ఎత్తిన పెట్టారు. ఇప్పుడు సంసోన్ దగ్గరికి రావడానికి ముందు అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాస వీరులు అంటే ఏంటి మనం చూడాలి. విశ్వాసం అనగానే మనకు హెబ్రీయులకు 11వ అధ్యాయం గుర్తొస్తుంది. ఒక యావరేజ్ క్రిస్టియన్ కూడా గుర్తొస్తుంది, రావాలి. హెబ్రీయులకు 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసం అనే మాటకు నిర్వచనాన్ని మనం చూస్తాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి అని 1వ వచనం మనకు చెబుతుంది. విశ్వాసము అనగా ఒక వ్యక్తి తాను నిరీక్షించుచున్నది నిజమని రూఢిగా నమ్మడం. తాను దేనైతే నిరీక్షిస్తున్నాడో అది నిజమని రూఢిగా నమ్మడం. అంత మాత్రమే కాదు, అదృశ్యమైనవి అంటే తన కంటికి కనబడినటువంటివి ఖచ్చితంగా ఉన్నాయని నమ్మడం. ఇదే విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది అని హెబ్రీయుల రచయిత విశ్వాసం అనే పదాన్ని నిర్వచించాడు. ఇక నిర్వచనాన్ని ఎవరు మార్చలేము. దీనికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. ఆయన ప్రేరేపిస్తేనే రచయిత రాయగలిగాడు. అలాగే 6వ వచనంలో మనం చూసినట్టయితే ఆ నిర్వచనాన్ని మరలా 6వ వచనంలో స్థాపిస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆయన యొద్దకు వస్తే ఫలము దయచేస్తాడు అని నమ్మాలి. అదృశ్యమైన ఉన్నవనట్టుకు రుజువై ఉన్నది అనే మాటకు ఈ వచనం సపోర్ట్ చేస్తుంది. దేవుడు అదృశ్యుడు కదా, కంటికి కనబడ్డు. కంటికి కనబడినటువంటి అదృశ్య దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసం మనకు లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా జీవించడం అనేటువంటిది అసాధ్యం అన్నాడు. అంటే విశ్వాసం అంటే ఏంటో తెలిసింది. విశ్వాస వీరులు అంటే ఏంటి? విశ్వాస వీరులని హెబ్రీయులకు 11వ అధ్యాయంలో పేర్కొనబడినటువంటి ఆ వ్యక్తులందరికీ విశ్వాస వీరులని ఈ పేరు ఎవరు పెట్టారో నాకైతే తెలియదు. ఏంటి? జోసెఫ్ మైకిల్ గారు పెట్టారా?
ఆయన పెట్టలేదని నాకు ఖచ్చితంగా తెలుసు. హెబ్రేయులకు 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులందరికీ విశ్వాస వీరులని ఎవరి పేరు పెట్టారో నాకైతే తెలియదు. అయితే పేరు మాత్రం కరెక్టే, సూటబుల్గానే పెట్టారు, సరిగ్గానే పెట్టారు. సరే, ఇంతగా విశ్వాస వీరులు అంటే ఏంటి? వీరులంటే మీరు అందరు చెప్పేస్తారు భౌతిక సంబంధంగా. వీరులంటే వీరులు, సూర్యులు అంటే ఈజీ చెప్పేస్తారు. అదేంటి విశ్వాస వీరులు? ఎప్పుడైతే మనం వారిని విశ్వాస వీరులు అన్నామో ఇక వాళ్ళు ఆత్మ సంబంధమైన వీరులు అనేది మనకు అర్థమైంది. హెబ్రేయులకు 11వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఈ విశ్వాస వీరులు అనేటువంటి ఈ టైటిల్కి మనకు అర్థం తెలుస్తుంది. విశ్వాస వీరులు అంటే ఎవరో తెలుసా? విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత, విశ్వాసము ద్వారా జీవించి విశ్వాసము గలవారై మృతి పొందినవారు, వీరే విశ్వాస వీరులంటే. మరలా చెప్పనా? విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత, విశ్వాసము ద్వారా జీవించి విశ్వాసము గలవారై మృతి పొందిన వారే విశ్వాస వీరులు. మరి మీరు ఎలా మృతి పొందాలనుకుంటున్నారు? మేము చావాలని నువ్వెందుకు, నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు అంటారా? నేను కూడా విశ్వాసము గలవడని మృతి చెందడానికే ఇష్టపడుతున్నాను. మీరు అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళాక చదవండి, నేను చెప్పిన మాటలన్నీ ఉంటాయి అందులో. విశ్వాసం అంటే ఏంటో తెలిసిపోయిందమ్మో, విశ్వాస వీరులంటే కూడా ఏంటో తెలిసిపోయింది. ఒక సహోదరుడు అన్నాడు, విశ్వాస విషయంలో అంటే విశ్వాస జీవితమును జీవించేటువంటి విధానంలో ప్రక్రియలో వీరందరూ కూడా వరల్డ్ రికార్డ్ చేసిన వాళ్ళని ఒక ఆయన అన్నాడు. అది నిజమే అనిపిస్తుంది. నిజమే. ఒక్కొక్కరు తమ విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యము పొందారు అని ఆ అధ్యాయం ఆఖరులో మనం చూస్తాం. కానీ తెలుగు బైబిల్లో మంచి అనే పదం లేదు, తమిళ బైబిల్లో ఉంది. ఎందుకంటే నేను తమిళోని కదా, అందుకని చెబుతున్నా. అధ్యాయం ప్రారంభంలో సాక్ష్యం పొందిరనే ఉంది, అధ్యాయం చివరిలో సాక్ష్యం పొందారనే ఉంది, కానీ మంచి సాక్ష్యం పొందారనే మాట లేదు. మంచి అనే పదం తమిళ బైబిల్లో ఈ అధ్యాయం యొక్క ఆఖరిలో ఉంది. నర్చాచి పెట్రార్గల్ అని ఉంటుంది. అంటే విశ్వాసాన్ని బట్టి వారందరూ కూడా మంచి సాక్ష్యము పొందినటువంటి వారు అని తమిళ బైబిల్లో కూర్చబడి ఉంది. సరే, ఈ విశ్వాస వీరులలో ఎవరిని గూర్చి మాట్లాడాలో, నేను ఎవరిని గూర్చి మాట్లాడాలో 32వ వచనంలో మనం చూస్తాం. నాకు ఇవ్వబడినటువంటి అంశం సంసోను గూర్చి మాట్లాడాలని. 32వ వచనంలో, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. హెబ్రీయుల రచయిత చెప్పాడు సమయం చాలదట. ఆయన దేవరాజు గారు వదలరుగా, వచ్చేటప్పుడు చెప్పాడు 1 గంట 5 నిమిషాలు తగ్గినా ఒప్పుకునేది లేదన్నాడు. కాబట్టి సమయం ఉంది, మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంసోన్ అనేటువంటి ఒక విశ్వాస వీరుని గురించి మనం ఈరోజు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయాలు చదవాలి. ఈ 4 అధ్యాయాలు చదివితేనే ఈ సంసోను గూర్చినటువంటి వివరాలన్నీ కూడా మనకు పూర్తిగా అర్థమవుతాయి. అంటే ఇప్పుడు 4 అధ్యాయాలు ధ్యానం చేయబోతున్నామా అంటే అవును, ట్రై చేయాలి, మరి తప్పదు. శాంసన్ ఇంగ్లీష్లో. ఈ సంసోను అనే పేరుకి అర్థం ఏంటి? సంసోను అనే పేరుకి అర్థం ఏంటి? మీరు ఓపెన్ బైబిల్లో చూసినట్టయితే ఓపెన్ బైబిల్ సంసోన్ అనే పేరుని ఎలా నిర్వచించిందంటే సన్ లైక్ అని ఉంది. శాంసన్ మీన్స్ వాట్? సన్ లైక్. అంటే
సూర్యుని వంటి లేక సూర్యుని వంటి వాడు అని అర్థం సంసోన్ అంటే. ఓపెన్ బైబిల్ ఆ యొక్క పేరుకి ఇచ్చినటువంటి అర్థం. ఈ సంసోను యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మన ప్రసన్న గారు చెప్పినట్టు నెగటివ్గా కనిపిస్తాడు, పాజిటివ్గా కూడా కనిపిస్తాడు. ఆయనలో నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి, పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఈ 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము సంసోని యొక్క జననంతో ప్రారంభమవుతుంది. ద బర్త్ ఆఫ్ శాంసన్ ఆర్ ద మిరాక్యులస్ బర్త్ ఆఫ్ శాంసన్. ఆయన యొక్క జననము ఒక అద్భుత రీతిగా జరిగిందనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఇశ్రాయేలీలు మొదట వచనం చదువుతున్నాను, 13వ అధ్యాయం మొదటి వచనంలో. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, ఈ మరలా దోషులు అయ్యారంటే ఇంతకుముందు కూడా దోషులు అయ్యారా, పాపం చేశారంటే రెండు ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు మరలా దేనికి వెళ్ళాలి, ఇప్పుడు అంత టైం లేదు. 2వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చదువుకుంటూ రావాలి. దేవుడు వారిని ఏం చేశారట, మరలా వారు యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన తర్వాత దేవుడైన యెహోవా తన ప్రజలను అలాగే విడిచిపెట్టలేదు. మరలా వారు ఎలాగో మరలా మొర పెడతారు, ఆ మొర వినాలి, మరలా వారిని రక్షించాలి. అది నాకు తప్పదులే అనుకున్నాడో ఏమో దేవుడు సంసోనును పుట్టించారు. 2వ వచనంలో, ఆ కాలమున దాను పట్టణస్థుడును దారు వంశస్థుడును బొరియా పట్టణస్థుడునైన మనోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఇక ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. మనం ముఖ్యంగా నామకరణం చేసేటువంటి సందర్భాల్లో, బర్త్డే సందర్భాల్లో ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ గొడ్రాలైనటువంటి ఈ స్త్రీ పేరేంటో మనకు తెలియదు, ఆవిడ భర్త పేరు మాత్రం ఉంది మనోహ. ఈవిడ గొడ్రాలై కానుపు లేక ఉండేనని 2వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు యెహోవా దూత ఆవిడకి ప్రత్యక్షమై, నీవు గర్భవతివై ఏం చేస్తావు, ఒక కుమారుని కంటావు. ఆ బిడ్డ నీ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడతాడు. కాబట్టి నీవేం చేయకూడదు, ద్రాక్షరసమునైనను మద్యపానమునైనను పుచ్చుకొనకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు, ముట్టుకోకూడదని యెహోవా దూత ఆవిడకి చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. చెప్పి వెళ్ళిపోతాడు. ఈవిడ తన భర్త వచ్చిన తర్వాత భర్తకు చెప్తుంది ఈ విషయం అంతా కూడా ఇలా జరిగిందని. అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి, 8వ వచనంలో 12వ వచనంలో. అందుకు మనోహ ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డను మేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనెను. ఒక మంచి తండ్రి ఇంకా కాబోతున్నాడు, బిడ్డ ఇంకా పుట్టలేదు. పుట్టబోవు ఆ బిడ్డకు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ముందుగానే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పున్నట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. మోడల్ ప్రేయర్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్. ప్రతి తండ్రి లేక ప్రతి తల్లికి ఇది ఒక మాదిరి ప్రార్థనగా ఉందనేది మనం గమనించాలి. బిడ్డ ఇంకా పుట్టలేదు, బిడ్డ పుట్టడానికి ముందుగానే పుట్టబోవు ఆ బిడ్డను గూర్చినటువంటి
అక్కర వారిలో కనిపిస్తున్నట్టుగా, శ్రద్ధ కనిపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగే 12వ వచనం చూడండి. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా. రెండవసారి మనవి చేస్తున్నాడు. మనోహ మనవి చేస్తున్నాడు. ఏమని? పుట్టబోవు ఆ బిడ్డకు మేమేం చేయాలి, మేమేం నేర్పాలి, ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి, వాట్ షెల్ వి టీచ్ హిమ్ అండ్ హౌ షెల్ వి లీడ్ హిమ్ అన్నట్టుగా. నీ మాట నెరవేరితే నిజంగా నాకే కనుక కుమారుడు పుడితే ఆ బిడ్డకు నేను ఏం నేర్పించాలి, ఆ బిడ్డ నేను ఎలా పెంచాలి అనే విషయాలు మాకు తెలుపమని మరలా మనోహ రెండవసారి మనం చేయడం మనం చూస్తాం. ఇలాగూ ఒక గొడ్రాల యొక్క గర్భాన్ని దేవుడు తెరిచి వారికి కుమారుని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 24వ వచనానికి జంప్ అయిపోదాం డైరెక్ట్గా. 13వ అధ్యాయం 24వ వచనంలో, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. అంటే ఈ దైవజనుడు చెప్పినటువంటి మాట నెరవేరింది. కుమారుడు పుట్టాడు ఆవిడకి. ఆ బిడ్డకు ఏమని పేరు పెట్టారు? సంసోన్ అని పేరు పెట్టారు. ఈ బిడ్డ ఇప్పుడు తన బ్రతుకు దినములన్నీ ఎలా జీవించాలట? 6వ వచనం ప్రకారం, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడును. నాజీరు అనే దగ్గర నెంబర్ పెట్టాడు. కింద ఫుట్ నోట్లో మీరు గమనిస్తే అక్కడ మూల భాషలో వ్రతము అని ఉంది. వ్రతం. ఈ నాజూరు వ్రతాన్ని గురించి లేక ఈ నాజూరు చేయబడ్డాన్ని గురించి మీకు వివరాలు ఇంకా ఎక్కువ కావాలంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయానికి వెళ్ళాలి. మీరు సంఖ్యాకాండం 6వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఈ నాజూరు వ్రతాన్ని గురించి, నాజూరు చేయబోటాన్ని గురించి, అలాగూ చేయబడినటువంటి వారు ఎలా జీవించాలి, ఎలా ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు స్పష్టంగా తెలియజేయడం మనం చూస్తాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరుడగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చవి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా 2 దినములన్నీ పచ్చ కాయలే కానీ పైతోలే కానీ ద్రాక్ష వలని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన వెంట్రుకలను ఎదగనియ్యవలెను. ఇలాగూ ఈ నాజీరు చేయబట్టను కూర్చున్నటువంటి విషయాలన్నీ కూడా దేవుడు అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సంసోను ఏమై ఉన్నాడు? దేవునికి, దేవుడైన యెహోవాకు నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తిగా. అంటే ఈ నాజీరు అనే మాటకి నాజరైట్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే an Israelite who was consecrated to the service of God. అంటే ఈ నాజీరు అంటే ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా ఉంచబడినటువంటి ఒక ఇశ్రాయేలీయుడు అని అర్థం. వారినే నాజీరు అని అంటారు. an ఇజ్రాయలైట్, ఆ పదం గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని సేవ నిమిత్తము, దేవుని యొక్క సేవ చేయడానికనే ప్రతిష్ఠింపబడి ప్రత్యేకించబడినటువంటి ఒక ఇశ్రాయేలీయుడే నాజీరు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాగూ జీవితాన్ని ప్రారంభించినటువంటి
సంసోను తన జీవితము ఎలా తిరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ ఈ నాజూరు చేయబడినటువంటి ఈ సంసోను తనకు ఇష్టం వచ్చినట్టుగా తన స్వకీయ నిర్ణయం చొప్పున సున్నతి లేనటువంటి, సున్నతి పొందనటువంటి ఒక సమాజం నుండి వాళ్ళ కుమార్తెను తీసుకొని వివాహం చేసుకోవడానికి తీర్మానించుకున్నాడు. ఇప్పుడు 14వ అధ్యాయం మొదటి భాగంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను సూచన. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను సూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తల్లిదండ్రులతో అనగా. అంటే ఇప్పుడు ప్రసన్న గారి భాషలో చెప్పాలంటే అమ్మాయిని చూడగానే ఫిక్స్ అయిపోయాడు మనోడు. అమ్మాయిని చూడగానే ఫిక్స్ అయిపోయాడు. ఏం ఫిక్స్ అయ్యాడు? చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. తల్లిదండ్రులు చూడలేదు, తల్లిదండ్రులు నిర్ణయించింది కాదు. తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూశాడు, ఫిక్స్ అయిపోయాడు ఇక్కడ చేసుకోవాలని. ఇంటికి వచ్చి తనకు ఏ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలో తల్లిదండ్రులకు ఈయన చెప్పాడు. నేను ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను సూచి తిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులు అనగా. ఇప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఒప్పేసుకోలేదు. వెంటనే ఒప్పేసుకున్నారా? తల్లిదండ్రులు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు సంసోను ఇలా చెప్పగానే 3వ వచనంలో, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. మన స్వజనులో అమ్మాయిలు లేరా? సున్నతి లేనటువంటి, సున్నతి పొందనటువంటి సమాజం ఇది ఫిలిష్తీయుల సమాజం. అక్కడి నుండి నీకు వివాహం కొరకును కన్యకను తెచ్చుకుంటావా? అలా తెచ్చుకోవడానికి వెళ్తున్నావా అని తల్లిదండ్రులు ఆయనను అడుగుతున్నారు. అప్పుడు ఆయన సమాధానం ఏంటో మనం గమనిస్తే, అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది. అర్థమైందా? ఫిక్స్ అయిపోయాడనే. ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఇదంతా ఎందుకు జరిగింది, ఆయన ఎందుకు అలా చేశాడు అనేది ఆయన తల్లిదండ్రులకు తెలియలేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల నుండి దేవుడు రక్షించాలి, విడిపించాలి. అందుకే దేవుడు సంసోను అలాగే రేపాడని 4వ వచనం మనకు చెప్తుంది. అయితే ఫిలిష్తీయులకి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలులను ఏలుచుండిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలులను ఏలుతున్నారు. ఇప్పుడు వారి దగ్గర నుంచి వీరిని విమోచించాలి, రక్షించాలి. అందుకు దేవుడు సంసోనును పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక గొప్ప కారణం, ఒక గొప్ప ఉద్దేశంతో తన ప్రజల యొక్క విమోచన నిమిత్తము దేవుడు సంసోను పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు సున్నత లేని సమాజంలో నుండి కన్యకను తెచ్చుకొని వివాహం చేసుకున్నాడనేది మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఆయనను రేపినట్లుగా, పురికొల్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీ వాజ్ మూవ్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ ఆయనను రేపినట్లుగా, పురికొల్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తర్వాత వివాహమైనాక ఏం చేశాడు? ఈ మధ్యలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏం జరిగింది మీకు తెలుసు. ఏం చేశాడు ఆయన? చూద్దాం, ఇది గుర్తు రావాలి మీకు.
సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయేటప్పుడు ఏం జరిగింది? ఒక కొదమ సింహము అతని ఎదుట బొబ్బరించుచూ వచ్చెను. బొబ్బరిస్తూ వచ్చినటువంటి ఆ కొదమ సింహము సంసోనికి మేకపిల్లలా కనపడింది. సంసోనికి ఎలా కనపడింది అంటే అక్కడ మనం ఆయనకైనా కళ్ళు పోయినాయా ఏంటి? సింహానికి మేక తేడా తెలీదా? అంటే ఆయన 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 బలాన్ని మనం అక్కడ గమనించాలి. ఆయన యొక్క శక్తి. సింహాన్ని ఆయన ఎలా చీల్చాడట? ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. మీరు మీ సెల్ ఫోన్లో ఫ్రీగా ఉన్నప్పుడు సంసోను సింహాన్ని చీల్చిందని టైప్ చేయండి, ఆ పిక్చర్ వస్తుంది. సెల్ ఫోన్ దేనికో వాడుతున్నారు, మంచి పనులు కూడా వాడండి కొన్నిసార్లు. ఆ సింహాన్ని నోరు పట్టుకొని ఆయన అలాగే చీల్చేటట్టుగా ఒక పిక్చర్ మల్టీ కలర్లో వస్తుంది. అంటే ఒక కొదమ సింహాన్ని చంపడం ఆయనకి పెద్ద విషయం కాదు. ఆయన యొక్క బలానికి మేకపిల్లని చీల్చినట్టు దాన్ని చీల్చిపడేస్తాడు. మరలా ఆ మార్గాన వెళ్ళేటప్పుడు దాని కళేబరంలో ఏముందట? అది తీసుకొని తినటం కూడా వెళ్ళాడు హ్యాపీగా. ఆయన తినడం కాకుండా పేరెంట్స్కి కూడా ఇచ్చారు. కానీ ఇదంతా కూడా ఆయన తన తల్లిదండ్రులకు చెప్పలేదని మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వివాహమైన తర్వాత ఆయన ఒక కథ చెప్పాడు వాళ్ళకి. ఏం కథ అది? రిడిల్ అంటే ఇంగ్లీష్ వేలు విప్పుడు కథను చెప్పాను. ఈ విప్పుడు కథకి ఎవరైతే భావం చెప్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ కూడా ఇస్తానని ప్రైజ్ కూడా గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశాడు. వాళ్ళు చెప్పలేకపోతారు కదా. అక్కడ ఆ సందర్భంలో ఆయన ఏం చేస్తాడంటే కొదమ సింహాన్ని చంపిన తర్వాత మరలా ఒక 30 మందిని చంపుతాడు. ఎక్కడ? 14వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు మనం చదివినట్లయితే, చదవద్దు సమయం చాలదు. 14వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు మనం చదివినట్లయితే, ఈ బిట్రైడ్ అండ్ కిల్డ్ 30 men, 30 మందిని అక్కడ ఆయన చంపినట్టుగా మనం చూస్తాం. డైరెక్ట్గా 19వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను. ఆ తర్వాత సంసోను యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే, కోపగించుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య మీద కోపగించుకొని, ఎక్కడైనా భార్య అలిగి పుట్టింటికి పోద్ది మామూలుగా, మనకు తెలిసింది. ఇక్కడ భర్త అలిగి వెళ్ళాడు తండ్రి ఇంటికి. అంత రివర్స్ ఉంది ఇక్కడ. మీరు 20వ వచనం చూసినట్లయితే, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇప్పుడు ఆయన మామగారు ఏం చేశారంటే, ఆయన భార్యని తీసి వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. అది 20వ వచనంలో ఉంది. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడెను. కానీ ఇది తెలియక ఈయన మరలా వస్తున్నాడు. కొన్ని దినములైన తర్వాత భార్యను చూడడానికి వస్తున్నాడు. భార్యను చూడడానికి వచ్చేటప్పుడు భార్యకి ఏదో తీసుకువస్తున్నాడు. ఏం తీసుకువస్తున్నాడు? ఒక మేక పిల్లని తీసుకువస్తున్నాడు. ఒక మేక పిల్లని తీసుకొని భార్యను చూడడానికి వస్తాడు. అంతఃపురంలోనున్న తన భార్య యొద్దకు అతడు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అతను అడ్డుకుంటారు. ఏమని చెప్పారు? ఆమె తండ్రి లోపలికి వెళ్ళనివ్వలేదు ఆయనను. ఎందుకు? నీవు నిజంగా నా కుమార్తెను ద్వేషించావని నేను అనుకొని నా కుమార్తెను, అంటే నీ భార్యను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. సరే ఆవిడ పోతే ఏంటి ఇప్పుడు నీకు?
ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చునని చిత్తగించుమనేను. అందుకే ముందే చెప్పారు తల్లిదండ్రులు, సున్నతి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దురా బాబు అంటే ఈయన వినలేదు. ఆ తర్వాత సంసోన్ యొక్క జీవితాన్ని మనం చదువుకుంటూ వెళ్తే ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన భార్య మీద కోపం, భార్య తండ్రి మామగారి మీద కోపం చాలా ఎక్కువ అవుతుంది. ఇలాగూ కొద్దిగా దేవుడు ఆయనను ఎందుకు పుట్టించాడో, వై గాడ్ రేస్డ్ హిమ్ కదా, తాను ఎందుకు నాజీరు చేయబడ్డాడో అనే విషయాలు కొద్దిగా మర్చిపోతున్నట్టున్నాడు. అక్కడి నుండి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఫిలిష్తీయుల మీద వీరిని పగ తీర్చుకోవాలి, నా భార్య మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఆయనలో ఎక్కువ అవుతూ ఉన్నాయి. అప్పుడు 300 నక్కలను పట్టుకొని, మనం ఒక్క నక్కను పట్టుకుంటామా? ఒక్క నక్కనే సరిపోయిన కుక్కనే ఇంట్లో సాకేదాన్ని తప్ప వీధిలో ఉన్న కుక్కను కూడా పట్టుకోలేము మనం, అవునా కదా. ఈయన 300 నక్కలను పట్టుకొని దివిటీలు తెప్పించి ఈ నక్కలు ఒకదానితో ఒకదానికి కట్టి మధ్యలో ఈ దివిటీలు పెట్టి ఆ దివిటీలను వెలిగించి ఏం చేశాడట, ఫిలిష్తీయుల తోటలోకి తరిమాడు. ఈ నక్కలు వెళ్ళి ఏం చేస్తాయి, వారి పంటనంతా కూడా నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అది 15వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. ఆ దివిటీలలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చెరలోనికి వాటిని పోనిచ్చి పనుల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టాను. ఇప్పుడు ఫిలిష్తీయులకి డౌట్, ఈ పని ఎవరు చేసి ఉంటారు? ఫిలిష్తీయులు అయితే చేయరు. ఫిలిష్తీయుల పంటను పాడు చేస్తారా? చేయరు. ఎవరు చేసి ఉంటారని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆలోచన చేస్తే సంసోను చేసి ఉంటాడని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకు? సంసోను భార్యని వాళ్ళ నాన్న ఏం చేశాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడు కదా, ఆ కోపంతో సంసోను చేసి ఉంటాడని వాళ్ళు కరెక్ట్గా గెస్ చేశారు. గెస్ చేసి ఏం చేశారో చూడండి వారందరూ కలిసి. 6వ వచనంలో, ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు, తిమ్నాతుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను కనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. అసలు భార్య లేదు, ఇప్పుడు భార్యను ఆమె తండ్రిని వీరు కాల్చివేసినట్లుగా మనం చూస్తాం. అక్కడి నుంచి ఆయన యోతాముకి వెళ్తాడు. యోతాము నుండి మరలా ఏం చేస్తాడంటే ఆయన గాజాకు వస్తాడు. గాజా నుండి ఏం చేస్తాడు, షోరేకుకి వెళ్తాడు. ఇలాగూ 15వ అధ్యాయం 16వ అధ్యాయం అంతా కూడా సంసోను జీవితాన్ని గూర్చినటువంటి వివరాలు మనం చూస్తూ ఉంటాం. భార్య చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆయన వెళ్ళి ఒక బండ సందులో నివసిస్తున్నాడు. ఏతాం అనేటువంటి ప్రాంతంలో ఒక బండ సందులో నివసిస్తున్నాడు. ఫిలిష్తీయులను బహుగా హతం చేసిన తర్వాత ఆ తర్వాత మరలా బయలుదేరి ఆయన ఈ ఒక వేష దగ్గర చేరుకుని, ఇక్కడ కూడా ఒక వేష ఉంది చూడండి. 16వ అధ్యాయంలో 1వ వచనంలో, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొకతను చూచి ఆమె యొద్ద చేరెను అని మనం చూస్తున్నాం. ఒక వేష దగ్గర చేరాడు, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడేమో. ఆ తర్వాత 4వ వచనం మనం చూసినట్టయితే 16వ అధ్యాయము 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఎన్నో ఆవిడ ఇప్పుడు ఆయనకి 2
ఒకటి తర్వాత రెండేలే, అది కాదు, అది కరెక్టే. ఇప్పుడు సంసోనికి ఎన్నో ఆవిడ ఆకలి అవుతుందా? ఆ. ముందు పిలిస్తూని కుమార్తె, రెండవది గాజాలో, ఇప్పుడు మూడవది దెలీలా. ఈ దెలీలాను మోహించాడు. అక్కడ ఆయన యొక్క పతనము కన్ఫర్మ్ అవుతుంది. పతనం ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ బాగా కనిపిస్తుంది. దెలీలా అనేటువంటి ఆవిడను ఈయన ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు ఆ దెలీలా ఏం చేసింది? ఈయన నిజంగా ప్రేమించిందా? ప్రేమించలేదు, కానీ ప్రేమిస్తున్నట్టుగా నటించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. 1,100 వెండి నాణెముల కోసం సంసోన్ ఏం చేసింది? ఆవిడ మోసం చేశారు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల సర్దారులందరూ దెలీలాతో వచ్చి మాట్లాడారు. దెలీలాతో ఒక డీల్ పెట్టుకున్నారు, ఆవిడతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని? ఈ సంసోన్ యొక్క బలం ఎక్కడ ఉందో, లేకపోతే ఆయన బలానికి ఉన్నటువంటి రహస్యం ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అనేది నువ్వు ఆయన ప్రియురాలేవు కదా, నీవే ఎలాగైనా తెలుసుకొని మాకు ఆ సమాచారం ఇస్తే మేము అతన్ని హతం చేస్తాము అన్నట్టుగా దెలీలాతో మాట్లాడారు. ఆవిడ కూడా ఆ డీల్కి ఒప్పుకుంది. వీళ్ళు ఏమన్నారు చూడండి, నీవు కనుక మాకు చెప్తే మేము అతన్ని బంధించి అతన్ని గర్వము అనుపుదము అన్నారు. 16వ అధ్యాయము 5వ వచనం ఆఖరి లైన్ చూడండి. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము, అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములను నీకు ఇచ్చిదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, దేని ఇప్పుడు ఎవడు అడుగుతుంది, ఎక్కడుంది నీకు బలం చెప్పు అంటే 3 సార్లు ఏం చేస్తాడు ఆయన? చెప్పడు. అప్పుడు ఆవిడేం చేసిందంటే, మామూలుగా స్త్రీలందరూ ఉపయోగించే టెక్నిక్ అది. నన్ను ప్రేమిస్తున్నాను చెప్తున్నావే కానీ నిజంగా నా మీద నీకు ప్రేమ లేదనేసింది. ఎప్పుడైతే ఆవిడ ఈ మాట ఉందో మనోడు మరలా ఫిక్స్ అయ్యాడు. ఏమని? ఎందుకు దీంతో వచ్చింది గొడవ, చెప్పేస్తే పని అయిపోద్ది. ప్రేమ లేదంటుంది. ఏమంటుంది? ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ నిజంగా నీకు నా మీద ప్రేమ లేదనేసరికి అయ్యగారు కూల్ అయిపోయి నిజం చెప్పాడు. నిజం చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేసింది? హాయిగా తోడ మీద పడుకోబెట్టి నిద్రపోచ్చింది. బాగా ఏమేం మాటలు చెప్పి నిద్రపోచ్చిందో. మామూలుగా చిన్నపిల్లలే ఏ కథ చెప్పకపోయినా, ఏ పాట పాడకపోయినా నిద్రపోరు. మామూలుగా మరి మాకు మగాడు నిద్రపోచాలంటే ఎన్ని మాటలు చెప్పాలా, ఇంక ఎన్ని స్టోరీలు చెప్పాలి? పిల్లలను నిద్రపుచ్చే అలవాటు మీకుందా? నేను కూడా ట్రై చేసి విఫలమైపోయా. మా మనవరాండ్రని, ఒక పెద్ద మనిషిని, ఒక మగాడిని నిద్రపుచ్చాలి. 19వ వచనం చూడండి, 16వ అధ్యాయం 19వ వచనంలో, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. ప్రేమించుటకు మొదలుపెట్టిన ఆవిడ ఇప్పుడు బాధించుటకు మొదలుపెట్టాను అనేది అక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? మీ పేరేంటి? మీరు భలే రెస్పాండ్ అవుతున్నారు. మీ పేరేంటి? నాయుడు గారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? భార్యను తప్ప ఇంకెవతని ప్రేమించకూడదని నాకు అర్థమవుతుంది.
అదే నిజమైన ప్రేమ. భార్యని ప్రేమిస్తే అదే నిజమైన ప్రేమ. ఏంటండి? ప్రేమించడానికి మొదలుపెట్టిన ఆవిడ ఇప్పుడు బాధించడానికి మొదలుపెట్టింది. శుభ్రంగా, ఇక మీ భాష చెప్పాలంటే శుభ్రంగా గీకేసింది మొత్తం, ఏమి లేకుండా మొత్తం 7 జడలు క్షౌరం చేయించింది. 19వ వచనం ఆఖరి లైన్ చదువుతుంటే చాలా బాధగా ఉంటుంది. ఒక బలాఢ్యుడు, ఒక పరిశుద్ధమైనటువంటి ఉద్దేశం కొరకు దేవుని చేత పుట్టింపబడినటువంటి ఒక వ్యక్తి, గొడ్రాల యొక్క గర్భాన్ని తెరిచి దేవుడు తన ప్రజలను రక్షించడానికి పుట్టించినటువంటి ఒక బలాఢ్యుడు. చూడండి, ఒక స్త్రీ యొక్క ప్రేమ దగ్గర ఓడిపోయాడు. ఆ 19వ వచనం ఆఖరి లైన్ చదువుతున్నాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. The mighty man became a weak. The strong man became a weak man. బలహీనుడైపోయాడు. ఆయన నుండి బలం అంతా కూడా పోయింది, ఇక బలం లేదు. 20వ వచనం, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందునని కొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. బలం మాత్రమే పోయింది ఆయన దగ్గర నుంచి, దేవుడు కూడా విడిచిపెట్టాడు. ఏ దేవుడైతే ఆయన పుట్టించాడో, ఏ దేవుడైతే ఆయనకు బలాన్ని ఇచ్చాడో, అదే దేవుడే ఇప్పుడు ఆయనను ఎడబాసనని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహోదరులారా, ఈ సంసోను మరలా ఎలా పుంజుకున్నాడు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేశారు? ఆయన పట్టుకొని బంధించి ఒక ఘోరమైన పని చేశారు. ఆయన కన్నులను ఊడదీసి, చొక్కా ఊడదీయడం అంటే మనకు తెలుసు, ప్యాంటు ఊడదీయడం, చొక్కా ఊడదీయడం. కన్నులను ఊడదీయడం అంటే 2 కన్నులను he was bound and blinded. బంధించి కండ్లు బీకేశారు. కండ్లు బీకి ఏం చేశారు? సంఖ్యల చేత అతన్ని బంధించి, ఇత్తడి సంఖ్యల చేత బంధించి బందీ గృహంలో తిరగలి విసిరేవాడిని చేశారు. ఆఖరికి ఆయన బట్టిన గతి చూసారా? బందీ గృహం, గ్రుడ్డివాడిగా, బలహీనుడిగా, గ్రుడ్డివాడిగా, బందీగా బందీ గృహంలో తిరగలి విసిరేవాడు అయ్యాడు. అయితే క్షౌరము చేయబడిన తర్వాత అతని వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. ఇప్పుడు సంసోను బందీ గృహంలో తిరగలి విసురుతూ ఉన్నాడు. ఈ ఫిలిష్తీయుల సర్దారులు అందరూ పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటి? మా దేవత, వారికి ఒక దేవత ఉంది. ఆ దేవత పేరేంటి? దాగోన్ అనేటువంటి మా దేవత మా శత్రువును మా చేతికి అప్పగించిందని సంతోషపడుతూ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ దేవతను వారు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. ఆఖరిలో 28, 29, 30 వచనాలు మనం గమనించినట్లయితే సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ శాంసన్. ఆఖరి ప్రార్థన అంటే ఇక్కడ కాదు, సంసోను జీవితంలో ఆయన చేసిన ఆఖరి ప్రార్థన. ముగింపు ప్రార్థన ఎప్పుడు రాదు, చెప్పాను కదా 1:30 సంసోను చివరిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు
మొరపెట్టాను. ఇశ్రాయేలీలు మొరపెడితే సంసోను ద్వారా దేవుడు రక్షించాలి. ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టించిన వాడే ఇప్పుడు మొరపెడుతున్నాడు. ఇప్పుడు రక్షించేవాడికే దిక్కులేదు. ఇప్పుడు ఈయన మొరపెడుతున్నాడు. దయచేసి అనే పదాలు 2 సార్లు ఉపయోగించాడు. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే, అంటే ఇక నేను ఇదే లాస్ట్ ఛాన్స్, గివ్ మీ లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా ఇంకొక అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచము. నీ దాసుడునైనా నా 2 కన్నులు వీరు ఏం చేశారు? ఓడదీశారు. దానికైనా మీరేం చేయాలి? నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారే దండించి పగదీర్చుకొననిమ్మని యెహోవాను మొరపెట్టెను. సహోదరులారా, ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది, అన్వయింపు. ఇప్పటి వరకు సంసోను జీవితంలో జరిగిన విషయాల్లో అక్కడక్కడ చూసుకుంటూ వచ్చాం. నేడు క్రైస్తవులమైనటువంటి మనకు సంసోను యొక్క జీవితం నుండి ఏమి పాఠాలు దొరుకుతాయి అనేది ఇక్కడ నుంచి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్లైమాక్స్ ఏం జరిగిందో చూసి తర్వాత అక్కడికి వద్దాం. 29వ వచనంలో, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను సంసోను పట్టుకొని ఉన్నాడు. సంసోను పలికినటువంటి ఆఖరి మాటలు 30వ వచనంలో, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. గుడి అలాగే కూలబడింది. చూడండి, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ద గ్రేటర్ విక్టరీ. సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. క్రైస్తవ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు కూడా మామూలు మనుషులు కాదు. మనం కూడా వ్రతం పుచ్చుకున్నాం. అదేంటిది? మన వ్రతం ఏంటి తెలుసా? యాజక వ్రతం మంది. ఏం వ్రతమో? యాజక వ్రతం మంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహం, రాజులుగా యాజకులుగా ఉండడానికి, ఉంటూ దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు అని అక్కడ పేతురు మనకు తెలియజేస్తాడు. అసలు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన తన సంకల్పంలో ఎన్నుకున్నాడు, నిర్ణయించాడని మనం చూస్తాం. నిర్ణయించి ఏం చేశాడు? పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? మనలను వాక్యము చేత సువార్త ద్వారా మన పాపములను కడిగి మనను శుద్ధీకరించి ఆయన పరిచర్య కొరకు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ క్రైస్తవ జీవితం క్రొత్త నిబంధనలో యుద్ధంతో పోల్చబడింది, పరుగు పందెంతో పోల్చబడింది. బహుమానం పొందినంతగా మీరు పోరాడాలి, పరిగెత్తాలి అనేటువంటి హెచ్చరికలు మనకు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా మనం క్రొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం. సంసోను యొక్క జీవితంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు? 20 సంవత్సరాలని మనం చూస్తున్నాం. 31వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు అతని స్వజనులు ఏం చేశారు? అతని తండ్రి ఇంటి వారు, అతని స్వజనులందరూ కూడి అతన్ని మోసుకొని పోయి ఏం చేశారు? తన తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టారు.
అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులకు అధిపతిగా ఉండేను అని మనం చూస్తూ ఉన్నాం. 20 ఇయర్స్లో ముందు బలవంతులుగా ఉన్నాడు, తర్వాత బలహీనుడయ్యాడు. కానీ జీవితపు చివరిలో మరలా బలవంతుడుగానే బలం తెచ్చుకున్నాడు. పోగొట్టుకునేటువంటి బలాన్ని మరలా దేవుని వలన పొందాడు. చనిపోయేటప్పుడు అతడు జయశాలిగా చనిపోయాడు. He died as a victorious man. He died as a mighty man again by the help of God. దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మరలా ఏమయ్యాడు? ఆయన బలవంతునిగానే, జయశాలిగానే, విజయాన్ని సాధించిన వానిగానే ఆయన చనిపోయాడని మనం చూస్తున్నాం. ఆయన జీవితకాలంలో ఎంతమందిని హతం చేశాడో అంతకంటే ఎక్కువ మందిని చనిపోయేటప్పుడు ఆయన చంపినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహోదరులారా, సహోదరులారా, సంసోన్ యొక్క జీవితంలో మనం కొన్ని నెగటివ్ పాయింట్స్ని లేకపోతే కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూడవచ్చు. నెగటివ్, పాజిటివ్ రెండు అందరి జీవితాల్లో ఉంటాయి. సంసోన్ ఒక్కరి జీవితంలో కాదు, మన అందరి జీవితంలో కూడా ఉంటాయి. కాకపోతే నా బలహీనతలు నీకు కనబడవు, నీ బలహీనతలు నాకు కనబడవు, అంతే. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. అందరి జీవితాల్లో ప్లస్ మైనస్లు, నెగిటివ్లు, పాజిటివ్లు అనేవి ఉంటాయి. సరే, సంసోన్ జీవితంలో మరొకసారి రివ్యూ చేస్తాను, చూడండి. సంసోన్ యొక్క తల్లిదండ్రులు ఆయన మీద చాలా అక్కరగా ఉన్నారు. దే వర్ సో కన్సర్న్ అబౌట్ దే చైల్డ్. పుట్టబోయేటువంటి ఆ బిడ్డ నిమిత్తం తల్లిదండ్రులు ఎంతో అక్కర కలిగి ఉన్నారు. కానీ ఈ బిడ్డకు వాళ్ళ మీద అక్కర లేనే లేదు. పెళ్లి చేసుకొని విందుకు రమ్మని పిలిచాడు తండ్రిని. పెళ్లి చేసుకొని రిసెప్షన్కి రమ్మన్నట్టు కదా. ఈయనకు అక్కర ఉందా తల్లిదండ్రుల మీద? తల్లిదండ్రులకి ఈయన మీద ఉన్నంత అక్కర ఆయన మీద. అప్పుడు నెగటివ్ ఉంది, పాజిటివ్, మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఆ తర్వాత ఒకప్పుడు ఆయన విధేయుడిగా ఉన్నాడు కదా, నాజూరు చేయబడినవాడు కదా. ఆ విధేయుడు ఏమయ్యాడు? తర్వాత అవిధేయుడు. ఒబీడియంట్ మ్యాన్ బికేమ్ డిసొబీడియంట్ కదా. విధేయుడిగా ఉన్న ఆయన అవిధేయుడు అయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? ఫిలిస్తీయులను పగ తీర్చుకోవాలనుకొని పనిచేసి వాళ్ళ పగకి ఈయన గురయ్యాడు. హీ సీక్స్ టు టేక్ రివెంజ్, బట్ హీ వాజ్ రివెంజ్డ్. ఆ తర్వాత ఏం చూస్తాం మనం? దేవుని ఆత్మ ఆయనను రేపింది, కానీ ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఆయనను కృంగజేసింది. దేవుని ఆత్మ రేపుతూ ఉంటే ఆయనలో ఉన్న బలహీనత ఆయనను కృంగజేస్తూ ఉంది. హీ వాజ్ స్ట్రాంగ్ ఫిజికలీ బట్ వీక్ మోరలీ కదా. ఇచ్చ, శరీరేచ్ఛ, నేత్రాశ, ఈ బలహీనతలు ఆయనను కృంగజేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత జయం. ఆయన జీవితంలో సాధించిన విజయాల కంటే కూడా జీవితపు ఆఖరిలో సాధించినటువంటి విజయము చాలా గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాగూ మన అందరి జీవితాల్లో కూడా, ముఖ్యంగా క్రైస్తవ జీవన విధానంలో ఇలాంటివన్నీ కూడా, అంటే ఎల్లప్పుడూ మన యొక్క విశ్వాస పరిమాణము ఒకేలాగా ఉండడమో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే రక్తమాంసాల్లో ఉన్నాం. ఉద్యోగంలో, కుటుంబంలో, స్థానిక సంఘంలో, సమాజంలో అంటూ పలు విధమైనటువంటి పాత్రలు మనం పోషిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మన విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, మన విశ్వాస పరిమాణం తగ్గించే విధంగా కొన్ని పరిస్థితులు మనలను ప్రభావితం చేస్తాయి. ఒకసారి కాకపోయినా ఒకసారి మనం ఏం చేస్తాం? వాటికి లోబడిపోయి విశ్వాస విషయంలో బలహీనం అవడం, ఇదంతా మామూలుగా జరిగేది. మొదటి శతాబ్దంలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఉండదా? మొదటి శతాబ్దంలో ఉన్నదనడానికి చాలా రుజువులు ఉన్నాయి. ఒకే ఒక రెఫరెన్స్ చెప్తాను. 1 కొరింథీ 11వ అధ్యాయంలో, ఇందువలననే మీలో చాలామంది బలహీనులు, రోగులు అయి ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే,
అంటే ఈ విశ్వాస వీరుల యొక్క జాబితాలను మనం జాబితాలో ఉన్న ఏ ఒక్కరిని గురించి మనం చదువుకున్నా మనం వారికి వలె మనం చనిపోయేటప్పుడు విశ్వాసము గలవానిగా నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఈ సంసోను ఎలాగైతే మరలా పుంజుకున్నాడో, ఎలాగైతే రెస్టోర్ అయ్యాడో, తను తాను పునరుద్ధరించుకున్నాడో, అలాగూ మనం కూడా మనం ఏ స్థితి నుండి పడ్డామో, లేక ఏ విషయంలో మనం బలహీనమైపోయామో అక్కడి నుండి మరలా తిరిగి రావడానికి, మరలా బలము తెచ్చుకోవడానికి, విశ్వాస విషయంలో బలవంతం కావడానికి మనం ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. సంసోను పడ్డాడు, మళ్ళీ తిరిగి లేచాడా లేదా? తిరిగి మళ్ళా లేచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, మన విశ్వాసము జయించాలి. అర్థమవుతుందా? మనం ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వం క్రింద యెరికోను ఎలా పట్టుకున్నారో మనం చూసాం కదా. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలో కూలెను అని మనం చదువుతాం. విశ్వాసంతో పెద్ద పెద్ద గోడలు కాదు, పెద్ద పెద్ద దుర్గాలను కూడా మనం ఏం చేయవచ్చు? కూల్చవచ్చు. విశ్వాసానికి అంత బలం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఏదో ఒక విషయంలో బలహీనలమే. కాదని మీరు ఎవరన్నా అంటే దేవుని స్తోత్రం. అయితే అది అబద్ధం అని దేవుడికి తెలుసు, అనే నీకు కూడా తెలుసు. ఆ బలహీనతను ఎలా అధిగమించాలి? ఇదిగో వారు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారని 12వ అధ్యాయంలో చెప్తాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి అన్నందున వారిని చూసి మనం నేర్చుకోవాలి. వారి విశ్వాసాన్ని మనం చూసి మన విశ్వాసాన్ని మనం పెంపర చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. మన విశ్వాస పరిమాణం పెరగాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఒక క్రైస్తవుడిగా నేను చనిపోయేటప్పుడు నేను ఎలా చనిపోవాలి? విశ్వాసము గలవానిగా చనిపోవాలి. లేకపోతే జయించిన వానిగా నేను చనిపోవాలి. ఐ మస్ట్ డై యాజ్ ఎ ఓవర్కమర్. యేసు ప్రభు ఈ లోకాన్ని జయించాడు. నేను ఈ లోకాన్ని జయించిన ప్రకారం మీరు కూడా జయించినట్లయితే అని వాగ్దానం చేశాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో ఆసియాలో ఉన్నటువంటి 7 స్థానిక సంఘాలకు రాయబడినటువంటి 7 పత్రికల్లో కూడా జయించువానికి అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మొట్టమొదటిగా మనం మన శరీరాన్ని జయించాలి కదా. మన శరీరాన్ని మనం నలకొట్టుకోవాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి. పౌలు చెప్పాడు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని ఏం చేస్తున్నాను? నా శరీరాన్ని నల్లగొట్టుతూ దాన్ని లోపరుచుకుంటున్నాను. బఫెట్టింగ్ ది బాడీ. మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. ముందు శరీరాన్ని జయించాలి. శరీరం చాలా విషయాల్లో లోబడదు మనకి. రెండవది, పాపంతో పోరాడి మనం జయించాలి. హెబ్రీ పత్రికలు అంటాడు, పాపముతో పోరాడటంలో మీరు ఇంకా రక్తము కారణంతగా అసలు పోరాడలేదు అనలేదు. పోరాడుతున్నారు వాళ్ళు, అసలు పోరాడలేదు అన్నాడా? కాదు. అయితే ఇది చాలదు, ఈ పోరాటం చాలదు. రక్తము కారణంతగా పోరాడాలి అన్నాడు. యేసు ప్రభు రక్తము కార్చే పాపాన్ని, సాతాన్ని, ఈ లోకాన్ని ఆయన జయించాడు. అలాగే పాపం యొక్క జోలికి పోకుండా పాపంతో పోరాడి మనం
జయించాలి. దానికి ఏం సహాయం చేస్తుంది అంటే మన విశ్వాసమే. సంసోను చనిపోయేటప్పుడు అతని బలం అతనికి పనిచేసిందా? ఉన్న బలం పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన యొక్క పశ్చాత్తాపం, ఆయన యొక్క మారు మనసు, ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ విధానం దేవుడు విని ఆయనకు సహాయం చేసినందువలన దేవుని బలము చేత ఆయన ఏం చేయగలిగాడు? ఫిలిష్తీయులందరినీ చంపగలిగాడు. ఎంతమంది అంట? 3,000 మంది. ఆఖరికి ఇశ్రాయేలీయుల విమోచన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. సాక్రిఫిషియల్ డెత్ అది. ఏమంటూ చనిపోయాడు? ఆ మాట మనం గమనించినట్లయితే, నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక. బ్రతికి 20 సంవత్సరాలు అధిపతిగా ఉండి నేనేం చేయలేకపోయాను. అనేక మార్లు నా సొంత నిర్ణయాలు తీసుకొని నేను జీవించాను. ఆయనకున్నటువంటి బలహీనతల్లో అతి పెద్దదైన బలహీనత ఏంటి? ఉమెన్, స్త్రీ. కనీసం చచ్చిపోయేటప్పుడన్నా నేను నా దేవుని ఉద్దేశాన్ని, ఆయన నన్ను ఎందుకు పుట్టించాడు దానిని నేను చేసి చచ్చిపోవాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన బలపరిచిన విధానాన్ని బట్టి ఆయన జయించిన వానిగా, జయశాలిగా చనిపోయాడని మనం చూస్తున్నాం. సహోదరుల, మనం కూడా ఈ లోకాన్ని, మన శరీరాన్ని, పాపాన్ని, ఈ లోకాన్ని, సమస్తను మనం జయించాలంటే మనకు మన విశ్వాసం సపోర్ట్ చేయాలి. ఏం సపోర్ట్ చేయాలి? మన విశ్వాసం సపోర్ట్ చేయాలి. మన విశ్వాసం మనల్ని బలపరచాలి. అప్పుడే మనం జయించగలం, లేకపోతే జయించలేము. విశ్వాసం లేనివాడు పాపాన్ని జయిస్తాడా? అసలు అవిశ్వాసం అంటే అవిశ్వాసం ఇంకో పేరు పాపి. అసలు పాపం ఎందుకు యుద్ధం చేస్తాడు? చేయడు. ఇప్పుడు మనం అందరం జీవ కిరీటం, నీతి కిరీటం అని మాట్లాడతాం కదా, రెఫరెన్స్ కూడా చెప్తాం అవసరమైతే కదా. ఆ కిరీటాలు పొందడానికి మన సహాయం చేసేది ఏదట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మరణము వరకు నమ్మకంగా ఉండమంటే విశ్వాసంగా ఉండమని అర్థం. అప్పుడు జీవ కిరీటం నీకు ఇవ్వబడుతుంది అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే అదే పుస్తకంలో 21వ అధ్యాయం 8వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, అక్కడ అగ్ని గంధకములతో మండేటువంటి గుండంలో పాలు పొందేటువంటి వారికి జాబితా ఉందా లేదా? దానికి ఇంకో పేరు పెట్టాలంటే ఏం పెట్టాలి మనం? అవిశ్వాసాల జాబితా, లేక అవిశ్వాస వీరులు వాళ్ళు. అక్కడ ఒక జాబితా ఉంది, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో అవిశ్వాసులు ఉన్నారా లేదా? ఆ లిస్టులో 2వ స్థానంలో ఉన్నారు అవిశ్వాసులు. ఉన్నారా? అవిశ్వాసులు అందరూ ఏమవుతారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అన్నాడు. కాబట్టి మనం చనిపోయేటప్పుడు విశ్వాసం గలవారిగా చనిపోవాలి. లేక బ్రతుకుతూ ఉన్నప్పుడు విశ్వాసంతోనే మనము బ్రతకాలి. హెబ్రీయుల రచయిత 3వ అధ్యాయంలోనే హెచ్చరించాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఒకవేళ ఎవరి యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని అన్నాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం. ఒక క్రైస్తవుడిగా జీవించిన విశ్వాసంతో జీవించాలి. ఒక క్రైస్తవుడు చనిపోయిన విశ్వాసంతోనే చనిపోవాలి అనేదే ఈరోజు మనం సంసోను జీవితం నుంచి నేర్చుకునేటువంటి పాఠం. ఈ లోకాన్ని జయించేటువంటి మన విజయం మన విశ్వాసమే అని యోహాను చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి.
మొదటి యోహాను 5:4 నేను చదువుతున్నాను, మీరు గమనించండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సంసోన్ యొక్క విజయానికి కారణము ఆయన బలాన్ని కోల్పోయినా ఏం కోల్పోలేదు? విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి దేవుని యందు ఆయనకున్నటువంటి ఆ విశ్వాసము, దేవుని మీద ఆయనకున్నటువంటి నమ్మకము, దేవుని శక్తి మీద ఆయన ఆధారపడి జీవించినటువంటి ఆ విధానము, ఆయన చేసినటువంటి ఆఖరి ప్రార్థనలు మనకు అర్థమవుతుంది. అవునా కదా? విశ్వాసము ఆయన జీవితపు ఆఖరి క్షణాల్లో ఆయన విశ్వాసం అని మనకు కనపడుతుంది. ఆయన ఒకటే తీర్మానం చేసుకున్నాడు. ఏమని? ఈ స్థితి నుండి నన్ను రక్షించడానికి, లేకపోతే నన్ను, నా ప్రజలను రక్షించడానికి, లేక దేవుడు తన ప్రజలను విమోచించుకోవడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. మై గాడ్ ఈజ్ ఏబుల్ అనేది సంసోను తన జీవితపు చివరి గడియల్లో గ్రహించాడు. అందుకే ఆయన ప్రార్థనలో ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచు అంటే, దేవుడు బలపరిస్తే మనల్ని ఎవరిగా ఆపలేదు. అందుకనే మన సొంత నిర్ణయాలు, మన సొంత కోరికలు, మన స్వకీయ శక్తి, వీటినన్నిటిని ప్రక్కన పెట్టాలి అనేదే సంసోను జీవితం మనకు నేర్పుతుంది. నా నిర్ణయం కాదు, నా తీర్మానం కాదు, నా శక్తి కాదు. అర్థమవుతుందా? పౌలు ఒక మాట అన్నాడు ఫిలిప్పీలకు రాసినప్పుడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి విశ్వాసంతో జీవించాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదు, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఉంటే, కోరిక మనలో ఉంటే తప్పకుండా మన ప్రభు మనల్ని బలపరుస్తాడు. మనం కూడా విశ్వాసం గలవారమై మృతి పొందేటువంటి అవకాశం ఉంది. 1 hour అయింది అనుకుంటాను, వెనక నుంచి కొంచెం సౌండ్ వస్తుంది. మనం చనిపోయేటప్పుడు విశ్వాసం గలవారిగా చనిపోవాలి. విశ్వాస వీరులు అంటే ఎవరు? విశ్వాసాన్ని బట్టి, విశ్వాసము చేత, విశ్వాసము ద్వారా జీవించి విశ్వాసము గలవారై మృతి పొందాలి. వారు అలాగే చేశారు. వాళ్ళు ఒకసారి చదివేసి ముగిద్దాం. హెబ్రీయులకు 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు 11వ అధ్యాయము 13వ వచనంలో 13వ వచనమే కరెక్టే. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం మృతి పొందేటప్పుడు మనలో ఏం తగ్గకూడదు? విశ్వాసం తగ్గకూడదు. మనం చనిపోయేంత వరకు, లేక మన ప్రభు వచ్చేంత వరకు మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు అన్నాడు కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని అనేటువంటి తృప్తితో మనం ఈ జీవిత యాత్రను ముగించడానికి ప్రయత్నం చేద్దాం. సమర్థుడైన దేవుడు మనకు సహాయం చేస్తారు. మీకు అందరికీ వందనాలండి.